మనకి గోంగూర అనేది అప్పటికప్పుడు తెచ్చి ఒలుచుకొని మగ్గ పెట్టి చేసి కర్రీలో వేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మనం ఈజీగా ఒక 2 months అయినా గోంగూరను మనం నిల్వ పెట్టుకునే విధానం అనేది చూపిస్తాం. మనం ఎప్పటికప్పుడే వాడుకుంటాం, కానీ అప్పటికప్పుడే మనం చేయడం కన్నా ఇలా బెటర్. ఇక్కడ ఒక 5 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచిన దాన్ని ఒక 5 times మట్టి లేకుండా కడిగాలి. కడిగి వాటర్ అంతా స్టెయిన్ అయిపోయేదాకా స్టెయినర్లో వేసి ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి గోంగూర వేసి దగ్గరికి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనకి జిగురుగా అనిపిస్తుంది. ఆ జిగురుతనం పోయి మొత్తం మ్యాష్ అయిపోయే స్టేజ్ దాకా మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యి ఆ జిగురుదనం పోయినప్పుడు మనం ఇలా మగ్గబెట్టుకున్న దాన్ని కూలింగ్ తగ్గిన తర్వాత వేడి తగ్గిన తర్వాత మనం ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనం ఎప్పుడు గోంగూర పచ్చనిపప్పు వండాలన్నా సరే, గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు, గోంగూరతో లేదు ఉల్లిపాయ వేసి పచ్చడి చేయాలన్నా అప్పటికప్పుడు తీసి మనం రెడీగా కర్రీలో వేసుకోవచ్చు. గోంగూర పులిహోర చేయాలన్నా సరే యూజ్ అవుతుంది. ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వాలి.